జరిగింది ఇందులో. మరి ముఖ్యంగా ఇందులో ఆలస్యం జరగడానికి కారణం ఏంటంటే ముందుగా ఇందులో వందో సినిమా అంటే చెప్పుకోవడానికి వందో సినిమా అని చెప్పుకోవచ్చు, కానీ 99 సినిమాలు యొక్క కృషి యొక్క ఫలితం ఈ వందో సినిమా. అలాగే 99 మైలురాళ్లు దాటిన నా 40 ఏళ్ల జీవితం యొక్క అనుభవం ఈ యొక్క నా వందో సినిమా. అందుకే ఎంతో మంది ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్న ఎంతో మంది ప్రేక్షక దేవుళ్ళందరికీ మరి నేను ఇస్తున్న ఈ చిత్రోత్సవం ఇది, ఈ యొక్క గౌతమపుత్ర శాతకర్ణి చిత్రం. అలాగే ఈ క్రమంలో ఎన్నో కథలు వినడం జరిగినాయి. మరి కొన్ని నచ్చలేదు కథలు, కొన్ని నచ్చినాయి. కానీ ఏమో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మన అభిమానులు అయితేనేమి, మన ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి. మరి వాటన్నిటికీ ఆ స్థాయికి తగ్గట్టుగా ఉండాలి కదా, అందుకని అవన్నీ లేవని అనుకున్నాను. ఈ క్రమంలోనే మరి కంటికి నిద్ర వచ్చునే, సుఖంబగునే, రతికేళికి జమ్మకుని వంటక విండునే, ఇతర వైభవములు 10,000 మానసంబండునే, మానసంబుగా లేటి మనుషులు గట్టి వానికి కంటకుడు శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగిన కంటికి నిద్ర వచ్చునే. నాకెప్పుడు నా సినిమాలో పోటీ, నేనెప్పుడు ఏ చేసినా కూడా రామారావు గారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులు చూపిన ఆదరాభిమానాలతో ప్రేక్షకులు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఒక భీష్ముడికి పాత్ర చేయడం జరిగింది. రాజుపేదలో ఒక కురూపి పాత్ర అంటే డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే ఒక అర్జునుడిగా చేయడం జరిగింది, ఒక బృహన్నలుగా చేయడం జరిగింది, ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా. అలాగే కేవలం కథానాయకులకే కాకుండా ప్రతినాయకుల పాత్రలో కూడా మెప్పించి రావణాసుడైతేనేమి, సురేంద్రుడైతేనేమి ఇవాళ మనం ఇన్ని పూజలు చేసుకుంటున్నాము, మన ఇన్ని యాగాలు హోమాలు చేసుకుంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి. నేను కాదన్న కానీ నేను ఎప్పుడనేది ఒకటే, ఈ యొక్క భక్తి జనంలో మారుతున్న మనం చూస్తున్న దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి ఈ అంటే వచ్చే తరం వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ వీటి మీద సాంప్రదాయాలు వీటి మీద నన్ను అడుగుతుంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా బాగా మన ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారని నేను గర్వంగా చెప్పగలుగుతాను. మరి అటువంటిది సినిమాల ద్వారా నా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇటువంటి పాత్రలన్నీ చేసి ఈ యొక్క పాత్రలన్నింటి కూడా ప్రజలు అజరామం చేసి ఈ యొక్క భక్తి భావనను కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ వచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.